మళ్ళీ ఫోన్ కాలింగ్ చేస్తున్నట్టుగా మాకు తెలుస్తా ఉంది. ఈ ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల మీద దౌర్జన్యం చేసిన, అప్రజాస్వామికంగా పరిపాలించే ప్రయత్నం చేసిన, ఇలా గత పాలకులు ఏ గతి పట్టిందో నీకు కూడా గదే గతి పడుతుంది. ఖబర్దార్ నువ్వు అనుకుంటున్నావు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు నువ్వు భావిస్తా ఉన్నావు. నీ చిరులని కూడా కనపడతా ఉంది. ఇవాళ మొత్తం దేశంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మొక్క పొందడానికి ఇవాళ నేనే మీకు అన్ని ఫండ్స్ పంపిస్తా అని చెప్పి ఇక్కడ బిల్డర్లని, ఇక్కడ వ్యాపారవేత్తల్ని నువ్వు ఫోన్ చేసి ఎట్లా పైసలు అడుగుతున్నది, ఎట్లా బెదిరిస్తున్నది, ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నది ఇప్పటికే రికార్డ్ అయిపోతుంది. ఇవాళ నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ఇక్కడ ఉండే మొత్తం నేనే వీక్షిస్తున్నా అని చెప్పి అనుకుంటున్నావు. నీ మీద వీక్షించే వాళ్ళు కూడా ఉంటారనే విషయం మర్చిపోకు. ఇవాళ తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఫోన్ ట్యాంపింగ్ విషయంలో వాళ్ళదే కేంద్ర ప్రభుత్వం. చిత్తశుద్ధి ఉంటే ఈటల రాజేందర్ గారు విచారణకు ఆదేశించాలి. మా ప్రభుత్వానికి అగత్యం లేదు. ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్లు చేసిన వాళ్ళు ఏడున్నారో మీరు చూసిర్రు. చిల్లర మల్లర ఆరోపణల ద్వారా ఈటల రాజేందర్ గారు ఎలాంటి ప్రచారాన్ని పొందరు. టీవీలలో స్క్రోలింగ్లు వస్తాయేమో కానీ దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. మీదే ప్రభుత్వం ఉంది, మీ ప్రధానమంత్రి ఉన్నాడు, మీరు విచారణకు ఆదేశించండి ఫోన్ ట్యాపింగ్లు ఏమన్నా ఉంటే. అంటే నిన్న వాళ్ళ దగ్గర మిత్రుడు కరీంనగర్లో 7 కోట్లు పట్టుకున్నారు కదా, అదేమన్నా గత ప్రభుత్వం లేక ఫోన్ ట్యాపింగ్ పట్టుకున్నామని ఏమన్నా వారు అనుకుంటున్నారేమో. అట్లా లేదు. ఆడున్నోళ్ళే నగదు ఉందని చెప్పారు, పోలీసులు పోయి పట్టుకున్నారు. రెండవది ఏదో ఆర్ఎస్ ప్రవీణ్ గారా, మంచి మిత్రుడు, సామాజిక స్పృహ బాధ్యత ఉన్నవాడు. అప్పుడప్పుడు కొన్ని కేసీఆర్ అందుకే మీకు పాతకాలంలో రాక్షసుడు ఉంటాడు, ఎదురుగా యుద్ధం చేయడానికి పోతే సగం బలం గుంజుకుంటాడని. ఎవరు వాలా కేసీఆర్ కూడా అట్లా అంటాడు, ఎంత తెలివి కల్లోడని ఎదురుగా పోతే సగం తెలివి గుంజుకుంటాడు.